ప్రియ సహోదరి సహోదరులారా, మీకు తెలియకుండానే మీరు దేన్నైతే పదే 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 చూస్తూ ఉన్నారో అది మీ భక్తిని పాడు చేసిద్ది. ఒకవేళ భక్తిని నాశనం చేసే చూస్తే అది మీ వ్యక్తిత్వాన్ని పాడు చేసిద్ది. ఈరోజు పోలీసులు హత్యలు చేసిన వారిని ఇన్వెస్టిగేషన్ చేసి ఎలా వచ్చిందిరా మీకు ఐడియా? ఇంత దారుణమైన ఐడియా, ఇంత కొత్త ఐడియా ఎలా వచ్చింది? ఆ మధ్యకాలంలో వరుసగా వచ్చినాయి కదా. కుక్కర్లో పెట్టి ప్రాణాలు తీయటం, రకరకాల కెమికల్స్ వాడి ప్రాణాలు తీయటం, అసలు గాయం లేకుండా రక్తం చిందించకుండా ప్రాణాలు తీసే విధంగా ఇంత ఐడియా నీకు ఎలా వచ్చింది? నువ్వు ఒక మారుమూల పల్లెటూరులో ఉన్నవాడివి కదా, సామాన్యమైన జాబ్ చేసుకునేవాడివి కదా, సామాన్యమైన ఇల్లానివి కదా, నువ్వు ఇంట్లో వంట చేసుకునే వ్యక్తివి, నీకింత ఐడియా ఎలా వచ్చింది తల్లి అని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? నేను పలానా సినిమా చూసా సార్, ఆ సినిమాలో సేమ్ ఇదే విధంగా హీరో లేకపోతే విలను చంపుతా ఉంటాడు, అది నాకు నచ్చింది. ఎవరి మీద ఎందుకని మా ఆయన మీద ప్రయోగం చేశా, మా ఆయన పోయాడు. ఈరోజు సినిమాలు చూస్తూ, ఈ హర్రర్ మూవీస్ చూస్తూ చాలామంది పిల్లలు, చాలామంది భార్యలు భర్తలు భయంకరులుగా మారిపోతూ ఉన్నారు. జాగ్రత్త. సెల్ ఫోన్ ఈరోజు అందుబాటులో ఉంది, లోకమంతా వచ్చి నీ ముందు కూర్చుంది. యేసు ప్రభునంట ఆ రోజు సాతాను కొన్ని క్షణాల్లో లోకమంతా చూపించాడంట. అప్పుడు ఆ టెక్నాలజీ ఏం వాడాడో మరి వాడు. ఇప్పుడైతే నీకు అంత ఇబ్బంది ఏం లేదు, లోకమంతా వచ్చి నీ అరచేతుల్లో ఉంటుంది. ఏం చూస్తున్నావో, ఏం వింటున్నావో, వేటికి నిన్ను అప్పగించుకున్నావో జాగ్రత్త. మీకు తెలియకుండానే మీరు చూసేవి మీ మీద పనిచేస్తాయి. ఈ లోక దర్శనం కాకుండా యేసయ్య దర్శనం కోసం ఎంతమంది ఏడుస్తున్నారు, యేసయ్యను చూడాలని ఎంతమంది కన్నీళ్లు కారుస్తున్నారు, యేసయ్య కార్యాలు చూడాలని ఎంతమంది ప్రభు దగ్గర వేచి కూర్చుంటున్నారు. లేదంత టైం లేదు. యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన చూస్తే ఎందుకు, చూడకపోతే మాకు ఎందుకు, ఏమంటే డబ్బులు పంపిస్తే చాలు, మాకు ఆశీర్వాదం ఇస్తే చాలు, మాకు ఆరోగ్యం ఇస్తే చాలు, మా పిల్లల్ని బాగా చూసుకుంటే చాలు. నేను చెప్తున్నా, ఈరోజు నువ్వు కలిగి ఉన్న బంధాలన్నీ 30-40 ఏళ్ళే. పెళ్ళైన తర్వాత ఇక భార్య, పెళ్ళై తినక పిల్లలు, పెళ్ళి కానప్పుడు వాళ్ళు లేరు, పెళ్ళైన తర్వాత కొంతకాలం ఉంటారు, తర్వాత మరలా నువ్వు ఈ లోకం నుంచి వెళ్ళిన తర్వాత నీతో ఎవరు రారు. ఎలా వచ్చావో అలా పోతావు. వీళ్ళతో మనం ఉండేది కొంతకాలమే, కానీ మన ప్రభువుతో మనం ఉండేది యుగ యుగాలు. నిత్యము యేసయ్యతోనే మనం ఉండాలి. ఒకరోజు ప్రభు వస్తాడు, త్వరలోనే ఆయన రాబోతున్నాడు. కాలం బహు కొంచెంగా ఉంది. నా ప్రభు మేఘాల మీద వస్తాడు, మనల్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు. కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. ఇప్పుడు నా ఇల్లు, నా పొలం, నా స్థలం, ఇది నాది, 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 ఇల్లు నాది, పొలం నాది, బంగారం నాది, డబ్బులు నావి, ఇవన్నీ నావి నావి అనుకుంటున్నావు కదా. నేను చెప్తున్నా, ఒక్కటి కూడా నీది లేదు ఇక్కడ.